అందరికీ నమస్కారం అండి. నేను ఈ కొత్త సంవత్సరంలో చేసే పనులు మీతో చెప్తున్నానండి. నేను ఎప్పుడు కూడా డిబ్బీ పెడతాను, ఆ డిబ్బీలో డబ్బులు వేస్తాను. అది నాకు అలవాటు. ఆ అలవాటు ఏంటంటే మా కోడలకు కూడా ఉంది. మా బుడ్డోడి చేత కూడా ఎంతున్నాను నేను. మా అబ్బాయి అయితే ఏడిగానే ఆడికి అంత నా ఎందుకులే అనుకుంటాడు. మేము మట్టుకు అలా చేస్తామండి. ఇప్పుడు మా చేతిలో డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెడుతున్నాం అనుకోండి, దాంట్లో కొంచెం తీసి పక్కన పెట్టడం అలవాటు. ఆ తీసిందంటే ఇప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు పెడతాం అనుకోండి, అవి అలా అలా పోగవుతాయి. అది ఒక 4,000, 3,000 అవుతాయి. అయినప్పుడు ఏ గుడికి వెళ్ళటానికో అలాంటివి ఉపయోగించుకుంటూ ఉంటాను నేను. అది దేవుడి దగ్గరికి ఏదన్నా వస్తువు కొనుక్కోవటం, అది పొదుపే కదండి. ఆ గుడి దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఏ గుడికన్నా ఎక్కడికన్నా యాత్రలు వెళ్ళాలనుకోండి, ఇంట్లో అడిగి తీసుకుని ఉన్న డబ్బులే ఖర్చు పెట్టేసుకోవాలంటే కష్టం అవుతుంది. ఇలా కూడబెట్టినాయి అనుకోండి, మనం వెళ్ళినట్టు వచ్చినట్టు కూడా అనిపించకుండా మంచి కార్యక్రమం చేసినట్టు ఉంటుంది, పొదుపు చేసుకున్నట్టుగా ఉంటుందని నా ఉద్దేశం అనమాట అండి. అది మీలో ఎంతమందికి నచ్చుతుందో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు చేస్తాను అలాగే. షిరిడి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, కాశీ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అలా పట్టుకెళ్తాను. కొంత చిల్లర పెడతాను. ఆ చిల్లర ఏంటి, అక్కడ ఎవరికైనా వేసుకోవడానికి వాటికి ఉపయోగపడతాయి కదా అని కొంత చిల్లర కూడా దాస్తాను. అది కూడా పెద్ద కాయిన్స్, 10 కానీ 5 కానీ కాయిన్స్ దాస్తాను. అలాగే ఈ మధ్యకాలంలో నేను అంతర్వేది తప్ప పెద్దగా తిరుపతి అంతర్వేది తప్ప ఎక్కడికి దూరం యాత్రలో వెళ్ళలేదు ఆరోగ్యరీత్యా. వెళ్ళకపోతే ఆ డబ్బులు ఈరోజు తీసి పొద్దున్నే షాప్కి వెళ్ళి కొన్ని చీరలు కొన్నాను. అవి ఎందుకు అంటారా, అసలు లేనోళ్ళు అంటే దాని అవసరం ఉన్నవాళ్ళు, మరీ మనం వాళ్ళని చూసి బాధపడే పరిస్థితి ఉన్నవాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళు కొంతమంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకి చీరలు తీసుకొస్తే ఏదో ఒక 400, 500 పెడితే చీర వస్తుంది, వాళ్ళు సరిపడా బాగుంటుంది కూడా. చీర జాకెట్ ఒక 500 పెట్టేస్తే వచ్చేస్తాయండి. అలాగా కొన్ని చీరలు తీసుకొచ్చి నేను కొంతమందికి పెట్టాలని ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళని చూస్తున్నాను, నేను వాళ్ళ పరిస్థితులు గమనించి ఏం చేశానంటే, ఇదివరకు ఆశ్రమాల దగ్గరికి వెళ్ళేదాన్ని. ఈ సంవత్సరం ఇక్కడ ఎంతమంది బాధపడుతున్నారు కదా, అక్కడ దాకా వెళ్తున్నాను. అక్కడ ఉంటే ఎవరో ఒకరు పట్టుకొచ్చి ఏ పుట్టినరోజులో పెళ్లి రోజులు అని పట్టుకొచ్చి పెడతా ఉంటారు. ఇక్కడ వీళ్ళకి ఎవరు పెడతారో, వృద్ధులు అయిపోయారు కదా అనేసి. ఒక ఆవిడకి కొడుకున్నాడు, కానీ చాలా పరిస్థితి దారుణమైన పరిస్థితి. ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు, అలాంటి పరిస్థితిలో ఆవిడ ఉన్నారు. ఆవిడకి ఇస్తూ ఉంటాను. తర్వాత ఇంకొక ఆవిడ ఉన్నది, అసలు ఇలాగ ఎండిపోయి పాపం బాగా వీక్నెస్ అయిపోయి పెద్ద వయసు, ఇద్దరిదే కూడా దగ్గర 85 ఆ టైంలో ఉండే వయసులు అలా ఉన్నాయి. ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడకు 75 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడకి కూడా ఎవరో చూసేవాళ్ళు లేరు. ఇలాంటి వాళ్ళని ఒక 5గురిని ఎంచుకున్నానండి. ఆ 5గురికి 5 చీరలు కొని, ఎందుకంటే వాళ్ళని నేను వీడియోలో ఎందుకు చూపించట్లేదంటే మరీ అంత మంచి పని కాదు అనేసి అందరినీ ఒకేసారి పిలిచి ఇచ్చాను. అవి ఇచ్చినప్పుడు అందరినీ ఒకసారి తీస్తే అందులో ఒకరికి ఇష్టం అవుతుంది, ఒకరికి ఇష్టం కాదు. మనం పెట్టేమైనా ఏదో వాళ్ళని ఫోకస్ చేసినట్టు, వాళ్ళ వెనకాల వాళ్ళు మళ్ళీ ఏదో చిన్నబుచ్చుకున్నట్టు, ఆ ప్రాబ్లం మనకి ఎందుకు అనేసి కామ్గా ఇచ్చాను. ఒక ఆవిడదైతే తీసుకోమ్మా అనేసి ఆవిడే చెప్తే తీసుకున్నాను. వాళ్ళదైతే పర్వాలేదు, అది ఇందులో పెట్టట్లేదండి, వేరే ఛానల్లో పెట్టింది. అయితే ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు కొంత పక్కన పెడితేనే కానీ చేయలేం. ఎందుకంటే మధ్యతరగతి బ్రతుకులు, బాగా కోటీశ్వరులు కాదు, లేనోళ్ళు కాదు, ఉన్నవాళ్ళు కాదు అన్నట్టు ఉంటుందండి. అలాంటప్పుడు ఇలాంటి దాసి పెట్టాలి తప్ప మనం ఒకేసారి ఇంట్లోంచి ఒక 5,000, 2,000 తీసి ఖర్చు పెట్టే అంత స్తోమత ఉండదు. అందుకోసం ఇటువంటి చేసేటప్పుడు మందులు కొనుక్కుంటాను అనుకోండి, అందులో 50 రూపాయలు పక్కన పెడతాను. అది ఇంకా కాపాడుతుందేమో నన్ను అనుకుంటాను నేను. ఎందుకంటే మంచివి చేస్తున్నాం కదా, నలుగురికి ఉపయోగపడుతున్నాం కదా అని. రేషన్ బియ్యం ఉంటాయండి, ఆ రేషన్ బియ్యం కూడా ఇప్పుడు ఈ జనవరి 1కి నాకు ఇచ్చే బియ్యం నేను ఒక 10 మందికి అయినా ఇస్తాను. ఎన్ని కేజీలు అనుకుంటున్నారేమో, మొత్తం కుటుంబం అందరూ కలిపి ఒక 50 కేజీలు అలా వస్తుంది. ఆ 50 కేజీలు 10 మందికి ఇచ్చామనుకోండి, 5 కేజీలు చొప్పున 10 మందికి ఇస్తాను. అలాగే ఇప్పుడు ఈ 5గురికి బట్టలు ఎంచుకున్నాను. అలాగే కొంతమందికి ఫుడ్ వండి ఇస్తాను. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం చేసే పని మంచిగా ఉంటే మన పిల్లలు కూడా మన మార్గంలో నడుపుతారు, మనోళ్ళు కూడా మన వెనకాలే ఫాలో అవుతారు. ఇలా చేసేది కదా అని మనం లేకపోయినా గుర్తుపెట్టుకుంటారు.
ఆ తిన్న వాళ్ళకి గుర్తుంటుంది. వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు 10 మందికి చెప్పారనుకోండి, వాళ్ళకి కూడా గుర్తుండిపోతాం. అటువంటి పని ఏదైనా మంచి పని చేయాలి తప్ప సెలబ్రేషన్లని అయ్యని ఇవన్నీ నాకు నచ్చవండి. నేను అటువంటివి చెయ్యను. ఇటువంటివే చేస్తాను నేను. ఎక్కడైతే అన్నం అవసరం ఉందో వాళ్ళకి పెడతాను. ఎప్పుడైనా గమ్ముని వస్తారు ఒక్కొక్కళ్ళు, వచ్చి ఆండి కొంచెం భోజనం ఉందా అంటారు. వారికి పెట్టాననుకోండి, తీసేసి నైవేద్యం తీసి పక్కనెట్టుకుని అన్నం పెట్టి కూర పెట్టి ఇచ్చేస్తాను. మళ్ళీ అవసరమైతే వండుకోవచ్చు. వాళ్ళు రోజు రారు కదా. ఇది వరకు రోజులు ఏంటి, రాత్రి అన్నాలో పొద్దున్న అన్నాలో పెట్టేవారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఆరోగ్యాలు బాగోనప్పుడు మనం అలాంటి పాచిపోయినవి పెట్టి పాపం చేయకూడదు, వేడిగానే పెట్టాలి అనుకుంటాను నేను. అలాగే ఎవరైనా స్వీట్ ఇచ్చారు, ఆటిచ్చారు, తినమని ఇస్తారనుకోండి, స్వీట్లు ఇప్పుడు ఎక్కువ తినట్లేదు కదా, దానికి ఆ అవసరం ఉన్న వాళ్ళకి అది ఇస్తూ ఉంటాను. ఇదండి నేను చేసే పని. నేను రోజు ఈ గుళ్ళో కూర్చుని నా పని, నేను వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, నా దగ్గర కూర్చున్నవాళ్ళు, మంచి చెడ్డలు మాట్లాడేవాళ్ళు, నా సలహా కావాలనో వాళ్ళ సలహా నేను తీసుకునో, ఎంత తెలిసిన వాళ్ళు కానీ ఇంకొకళ్ళ సలహా మనకు కావాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఇలాగా వీటితోటే నా రోజు జీవితం గడుపుతూ ఉంటుందండి. చాలా తృప్తిగా ఉంటుంది, చాలా సంతోషంగా కూడా ఉంటానన్నమాట నేను.